ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. సురేష్ అనే ఒక యువకుడు 25 ఇయర్స్ ఉంటాయి దాదాపు. రైల్వే స్టేషన్లో తన ట్రైన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఆయన ముసలివాడు బాగా ఇలా వణుకుతూ ఉన్నాడు, భయంగా ఉన్నాడు. చేతిలో ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇతని దగ్గరకు వచ్చి, బాబు మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మా అబ్బాయి నా కోసం వెతుకుతున్నాడు, ఇట్లా ఏదో కాల్ వస్తుంది, ఇది ఎట్లా చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. చూస్తే అదొక వీడియో కాల్ జరుగుతుంది అక్కడ. సో ఇతను ఏంటంటే, సరే పెద్ద ఆయన కదా, చదువుకునేవాడు, స్మార్ట్ ఫోన్ ఎట్లా యూజ్ చేయడంలో తెలీదు అనుకొని ఆ ఫోన్ ఎత్తి ఎవరు ఏంటి అక్కడ అవతలి వ్యక్తి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఇక్కడ వీడియో కాల్ స్టార్ట్ అయింది. అక్కడ ఆడియో లాగా నడుస్తూ ఉందన్నమాట. ఇతను తన వివరాలు ఇచ్చాడనమాట. నేను సో అండ్ సో సురేష్ నండి, 25 ఏళ్ళు, ఇక్కడ మీ వాళ్ళు ఎవరు సంబంధించిన వాళ్ళు ఫోన్ పట్టుకొని మీ కాల్ గురించి వెతుకుతున్నారు, వాళ్లకు సహాయం చేస్తున్నాను అన్నాడు. మీ ఫోన్ నంబర్ ఇస్తారా, మీకు చేస్తాను అంటే ఇతను తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. అయిన తర్వాత ఆ ముసలివాడు, బాబు చాలా సంతోషం, సహాయం చేసినందుకని వెళ్ళిపోయాడు. ఇతను కూడా సరే, అతను ట్రైన్ వెళ్ళిపోయాడు. సాయంత్రం కల్లా చూసుకుంటే అతనికి కొన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సడన్గా అరౌండ్ 7 o'clock అట్లా అతనికి తన ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చినాయి అన్నమాట. ఏంటబ్బా ఈ టైంలో కాల్ వచ్చింది అని చూసుకుంటే అతని టీం నుంచి, ఏరా సురేష్, నీ పేరు మీద ఇక్కడ కొన్ని లోన్స్, ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మిస్ అయినట్టుగా చూపిస్తుంది, ఏంటి ఎలా చేశావు అన్నాడు. ఇతనికి అర్థం కాలేదు. ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు, చేసుకున్నాడు, పని చేసుకున్నాడు అన్నట్టు. చూస్తే ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశాడు. వాళ్ళు రిపోర్ట్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ టైం తెలిసింది ఏంటి అంటే, ఎవరికైతే ఆ పెద్దానికి అతను సహాయం చేద్దామనుకున్నాడో అక్కడ సైబర్ నేరగాళ్ళు ఇతని వాయిస్ని, ఇమేజ్ని క్యాప్చర్ చేస్తూ ఇతని వాయిస్ ద్వారా, ఇమేజ్ టెక్నాలజీ ద్వారా మనకు బ్యాంక్ లోన్స్ అప్లై చేయడం, దాన్ని ఫ్రాడ్స్కి యూజ్ చేయడం అనేది చేయడం జరిగింది. సో సైబర్ నేరంలో ఇదొక రకం అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా కూడా ఏఐ అనేది వింటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరి నోట విన్నా కూడా ఇదే మాట. దీనివల్ల జాబ్స్ పోతున్నాయి, మనకు మాన్యువల్ పవర్ తగ్గిపోతుంది, ఇవన్నీ అంటున్నారు. అలాగే యాజ్ అ డాక్టర్ చాలా రంగాల్లో హెల్త్ పరంగా ఏఐ మాకు చాలా యూస్ఫుల్ ఉంది. ఈ మంచిని ఒకవైపు పక్కన పెడితే ఇలాంటి సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు మనందరికంటే ఎన్నో రెట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చెడు కోసం వాడుకుంటున్నారు. సో ఎప్పుడైతే దీని గురించి మనం టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే 3 విషయాలు. ఫస్ట్ థింగ్, ఎవరైనా కూడా అపరిచిత వ్యక్తులు మనకు ఫోన్ ఇచ్చి మాట్లాడాలి అంటే మాట్లాడకూడదు ఒకటి. రెండోది, మన డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకూడదు. మూడోది, ఎవరన్నా ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఎవరన్నా కావచ్చు, ఆ స్టేజ్లో ఒక ముసలాయన ఉన్నారు, ఒక ఆడపిల్ల రావచ్చు, చిన్న పిల్లలు కూడా రావచ్చు. వచ్చినప్పుడు మీరు అక్కడ ఏ స్టేషన్ కానీ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా కూడా నియర్ బై ఒక పోలీస్ చెక్ పోస్టో పోలీస్ స్టేషనో ఉంటుంది. వాళ్ళను డైరెక్ట్గా మన నంబర్ ద్వారా లేదా అక్కడుండే పబ్లిక్ ఫోన్ ద్వారా కానీ పోలీస్కి రిపోర్ట్ చేసి వాళ్ళను పెట్టాలి. అది జెన్యూన్ కేసు అయిందనుకోండి, వాళ్ళు డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు. ఫ్రాడ్ అయిపోయిందనుకో అప్పుడే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. రెండో విషయం, ఎప్పుడు కూడా మనకు ఫేస్బుక్లో కానీ ఓలా ఇట్లాంటి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనము అక్కడ ఏదైతే వస్తువుల్ని తక్కువ ధరకు అమ్ముతున్నారో దాన్ని చూసి టెంప్ట్ అయ్యి జస్ట్ ఒక అటెంప్ట్ చేస్తాం, ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి. ఆ బేసిక్ డీటెయిల్స్ కొన్ని చాలన్నమాట వాళ్ళకు మన వాయిస్ రికార్డ్ చేసుకొని తీసుకోవడానికి. మూడో విషయం, పెద్ద విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే ఇట్లాంటివి జరుగుతాయో వీలున్న త్వరగా సైబర్ క్రైమ్ పోలీసులకు దీని గురించి వివరించాలి, డాక్యుమెంట్ చేయించాలి. అరే ఇలా జరిగిందని వాళ్ళు నవ్వుతారనో, లేదా ఆడపిల్లలైతే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ బయటపడతాయని భయపడి చేస్తారో, దాస్తారో, అదే వాళ్లకు పెద్ద ఆయుధం. ఇలా రిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు ఫ్యూచర్లో అక్కడి నుంచి కాల్స్ వస్తున్నా కూడా, లేదా ఇట్లాంటి క్రైమ్ వల్ల మనకు బయటపడిన రికవరీ చేయాలన్నా కూడా ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉంటుంది. మూడోది, దాని ద్వారా వాళ్ళు ఏదైతే తప్పుడు పనులు చేస్తున్నారో, సైబర్ క్రైమ్స్ కంటిన్యూ చేయడమో, అమ్మాయిల్ని ల్యూర్ చేయడమో, ఇంకేదో చేస్తున్నప్పుడు మన పేరు, డీటెయిల్స్ అన్నీ డాక్యుమెంట్ అవుతాయి. అవతల వ్యక్తి ఏమనుకుంటూ ఉంటాడు, ఈ పర్సన్ సో అండ్ సో సురేషో ఇంకెవరో చేస్తున్నారు అనుకుంటారు, బట్ అది రాంగ్ డేటా. సో ఈ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉండడం అవసరం. చాలా జాగ్రత్తగా, మరి టీనేజర్స్ అయితే ఎప్పుడైతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా వేరే వాళ్ళ ద్వారా ఒక ఉచ్చులో చిక్కుకుంటారో మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోండి, తప్పు జరిగింది, ఖచ్చితంగా తప్పే. వాళ్ళని దండించడం, కొట్టడం కంటే కూడా ఆ తప్పును సరిదిద్దుకునేలాగా ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేసి
ఆ ఉచ్చులోంచి వాళ్ళు బయటపడేటట్టుగా చేయండి. దీనివల్ల ఎన్నో ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది. ఈ మెసేజ్ ఏదైతే వీలున్నంత ఎక్కువగా షేర్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.